చాలా చాలా హృదయాన్ని టచ్ చేసిన సాంగ్ లియాన్ జేమ్స్ గారి స్వరాలు. అయితే ఈ పాటని నన్ను చేరవచ్చేని ఈ పాటని పెర్ఫార్మెన్స్తో మన ముందుకి మా సింగర్స్ని రమ్మంటాను. కానీ ఈ సాడ్ సాంగ్ని ఇంత విరహగీతాన్ని మనం భరించలేం కాబట్టి ఇదే ఒక చాలా జాలీగా ఎంటర్టైనింగ్ సాంగ్ కూడా ఉంది, నన్ను చేరవచ్చే అనే పాట. సో లెట్ మీ వెల్కమ్ ఆర్ బబ్లీ సింగర్ గీతా మాధురి గారు అలాంగ్ విత్ రాహుల్. ఏ మా గీత గారికి రాకింగ్ వెల్కమ్ ఇచ్చేస్తున్నారు. హాయ్ గీతమ్మా, హాయ్ రాహుల్, వెల్కమ్. ఇంకొక మైక్ కావాలమ్మా. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఈ కార్యక్రమంలో ఒక భాగం కావడం. విషింగ్ ది టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ లియాన్ జేమ్స్ గారి అద్భుతమైన మ్యూజిక్ పాడినప్పుడే మేము చాలా ఎంత బాగుందో అనుకుంటూ పాడాం చాలా. అండ్ చాలా ఆనందంగా ఉంది టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఆడియో. అండ్ ఆల్ ది బెస్ట్ టు జీవా గారు, ఆల్ ది బెస్ట్ టు కాజల్, అండ్ ఆల్ ది బెస్ట్ టు సునైనా, అండ్ ఆల్ ది బెస్ట్ టు ది డైరెక్టర్ అండ్ ఎవ్రీవన్ హియర్. ఓవర్ టు రాహుల్. హలో ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లియాన్ జేమ్స్ గారికి అండ్ మంత్రానంద్ గారికి అండ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. Thank you so much for the wonderful opportunity, and I have a small experience with you, Jiva sir. First of all, hi to everyone. And last 7 years back, you are the first celebrity. I mean, na life lo meer first celebrity. Mimali kalsanu Chennai Saligramamlo in White House, and you appreciated my voice. I'm feeling so happy that I play back a song for you. Thank you so much. Thanks to Mantra Anand garu. Yeah. నన్ను చేరవచ్చే వెండి తామరా, నీకై కాలం ఆగిపోయే. నువ్వుంటే నా వెంట ఎందుకోనంట కొంచెం తల తిరిగిపోయే. నీ చూపులకే ఊపిరాడనని అంటుండగా వెళ్ళిపోమాకే నే బతకనే. నా ప్రాణం దూరమైపోకే నా ప్రాణం దూరమైపోకే నా ప్రాణం దూరమైపోకే. మరి ఏమైందో ఈనాడు తడబడితేనే విషం వేయకింకా అంటూ నా మనసిప్పుడు చెబుతున్నది. నా ఆకాశం భూలోకం అన్నీ నువ్వేలే, నీ ఊపిరిలో ఊపిరిగా నన్ను దాచవా. నేను కాగితానే కావ్యమే అయ్యానో నీ వల్లనే. వెన్నెల
కాలం ఆగిపోయే నువ్వుంటే నా వెంట ఎందుకోనంట కొంచెం తల తిరిగిపోయే నీ చూపులకే పిరాడదని అంటుండగా వెళ్ళిపోమాకే నే బతకనే నా ప్రాణం దూరమైపోకే పోకే పోకే నా ప్రాణం దూరమైపోకే పోకే పోకే నా ప్రాణం దూరమైపోకే నా ప్రాణం దూరమై హే 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 నా ప్రాణం దూరమై హే నా ప్రాణం దూరమై హే 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 నా ప్రాణం దూరమై థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గీత, చాలా చాలా బాగా పాడావు. అండ్ కాజల్ని చూస్తే నాకు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది. మన ఇద్దరం ఇన్స్పిరేషన్ తీసుకుందాం గీత. ఏమని? అసలు అక్కడ చూడు ఒక్కసారి. అసలు ఆ అందం ఏంటి, ఆ మెరుపు తీగలాగా ఇన్ని ఏళ్ళేంటి అనా? మనం చేయాల్సింది ఇన్స్పిరేషన్, అందం గురించి పక్కన పెట్టే. ఆవిడ అలా ఎలా తయారైంది? అదే చెప్తున్నా, అంత మెరుపు తీగలా ఎలా అంటున్నారు అసలు కదా. నేను ఎన్నోసార్లు అడుగుదాం అనుకున్నా, కానీ అడిగితే మళ్ళీ చేయాల్సి వస్తుందని అడగలేదు. నేను అడుగుతా, నేనన్నా చేస్తా, నీకు అవసరం లేదు. నీకు మీకు నందు అస్సలు ఉన్నాడు. అక్కర్లేదు. ఏ? ఎందుకంటే మీరు ఆల్రెడీ సైజ్ 0లా ఉన్నారు. వద్దులే, నాకు ఏకలే. నువ్వు వెళ్ళి కాజల్ గారికి వేస్తే కొంచెం ఏమన్నా నువ్వు సైజ్ 0 అవుతావేమో. బట్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ సైజ్ 0s. కాజల్, యూర్ లుకింగ్ ది బెస్ట్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ గీత అండ్ రాహుల్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. వెల్, మనం ఇప్పటివరకు కాజల్ని పొగిడామని పక్క నుంచి నాకు ఏమీ రావట్లేదు. మా మా జీవ గారు ఏమీ కోపపట్టలేదు కదా? మీకేం కోపం రావట్లేదు కదా? అయ్యో, మేము కాజల్ అందాన్ని పొగిడామండి. మీ పర్ఫార్మెన్స్ని గురించి నేను చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్, నాకు రంగం వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ అఫ్ కోర్స్ రంగంలో పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఎప్పటికీ కూడా అలా మిగిలిపోతుంది. వెరీ ఇంటెన్స్ పెర్ఫార్మర్. మీరు ఎంచుకునే కథలు, మీరు చేసే పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీ జర్నీ తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు రంగం, ఈ రౌద్రం, డిషుమ్ ఇలా చూస్తూనే ఉన్నాం. బట్ ఈ జర్నీని ఒక చిన్న ఏవీ రూపంలో చెప్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. హియర్స్ అన్ ఏవీ ఆన్ ఆ హీరో జీవా గారు. జీవ వారెవా అనే నటనతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నేటి తరం కథానాయకుడు జీవ. నెమలి కులుకుల కలికి వ్యాలి నన్ను కవ్విస్తున్నదే నడుము సొగసై నన్ను పిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే. ఎంతో కసిగా తన మొదటి చిత్రంతోనే భిన్నంగా ఆలోచిస్తూ విభిన్న చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు మన జీవ. ఆ క్రమంలో వచ్చిన చిత్రాలే ఈ మాస్, డిష్యూమ్, అటు తమిళనాట ఇటు తెలుగునాట వసూళ్ల సునామీ సృష్టించిన రంగం లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలు ఎన్నెన్నో. జీవ ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను చేస్తూనే తాజాగా టీవీ క్రియేషన్స్ వారి ఎంతవరకు ఈ ప్రేమ చిత్రంతో కలువ కళ్ళ భామ కాజల్తో జోడీ కట్టి మనల్ని అలరించడానికి ముందుకు వస్తున్న తరుణంలో జీవ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ దక్కించుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ జీవ.
సో జీవా గారు, మీ పర్ఫార్మెన్స్ అంతే ఇంటెన్స్గా ఉంటుందని మీరు కథ ఒప్పుకున్నారు అంటే అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉందని అర్థం. సో డెఫినెట్లీ ఎంతవరకు ఈ ప్రేమలో అలాంటి ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ ఉండే ఉంటుంది అండ్ మీరు డిఫరెంట్గా కనిపిస్తారని, అండ్ లవ్ స్టోరీస్లో మీరు చాలా డిఫరెంట్గా కనిపిస్తారని ఆశిస్తున్నాను. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎంతవరకు ఈ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఎంతవరకు ఈ ప్రేమ పాటలు విన్నాం, మా లియోన్ జేమ్స్ గారు అందించినటువంటి ఈ పాటలు ఇప్పటివరకు విన్నాం. కానీ డైరెక్టర్ డీకే గారు ఏదో మ్యాజిక్ చేసి ఉంటారు ఈ కాంబినేషన్తో. ఆయన చేసింది ఏమిటో చూడాలి అంటే మనం ఈ చిత్రం టీజర్ని చూడాలి. ఆ టీజర్ని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ శ్రీ మార్కాపురం శివకుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ వెంకటేష్ గారు, వారిని తీసుకుని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శివకుమార్ గారు వెల్కమ్ అండి. అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్గా ఆయనకు మంచి పేరుంది. అలాగే ఎంపిక చేసుకున్న చిత్రాల్ని మాత్రం చాలా ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అభిరుచి ఉన్న నిర్మాత అండ్ డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గారు. శివకుమార్ గారు, ఎంతవరకు ఈ ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చేశాక ఎంతవరకు ఈ ప్రేమ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. సన్నీ లియోన్ తర్వాత నా ఫేవరెట్ లిస్ట్ లో ఉన్నది మీరే. మనం ప్రేమించిన ఆ అబ్బాయిని ముందు చెప్పాలనుకుంటాం. ఐ లవ్ యూ. నా ప్రాణం దూరమైపో నా ప్రాణం దూరమైపో నా ప్రాణం దూరమై. చాలా అందంగా ఉంటావు. ఏంట్రా ఇది అదేదో టైప్ సినిమాలా ఉంది. సన్నీ లియోన్ తర్వాత నా ఫేవరెట్ లిస్ట్ లో ఉన్నది మీరే. మనం ప్రేమించిన ఆ అబ్బాయిని ముందు చెప్పాలనుకుంటాం. ఐ లవ్ యూ. నా ప్రాణం దూరమైపో నా ప్రాణం దూరమైపో నా ప్రాణం దూరమై. చాలా అందంగా ఉంటావు. ఏంట్రా ఇది అదేదో టైప్ సినిమాలా ఉంది. దాట్ ఈస్ ద ట్రైలర్ ఆఫ్ ఎంతవరకు ఈ ప్రేమ. నాకు తెలిసి జీవ గారు ఈ టైప్ ఆఫ్ కామెడీ మీరు ఇంతవరకు చేసినట్లేరు. ఇది డెఫినెట్లీ ఫస్ట్ టైం. కాజల్ గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు కానీ, బట్ జీవ గారు ఫస్ట్ టైం చేసినట్టున్నారు. శివకుమార్ గారు ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూశారు కాబట్టి మనస్ఫూర్తిగా మాట్లాడండి. మొదటగా డివి క్రియేషన్స్ వెంకటేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ సినిమా మరొక అనువాదమైనటువంటి సినిమా అయినప్పటికీ కూడా తను టేస్ట్ ప్రకారం ఒక తెలుగు స్టేట్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా దగ్గరుండి ప్రమోషన్లో కానివ్వండి, సినిమాలో డబ్బింగ్ విషయంలో కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్లో అన్ని దగ్గరుండి తను స్వయంగా చూసుకుంటూ మరి సినిమా ఒక స్టేట్ సినిమాగానే రిలీజ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి జీవా గారి గురించి చెప్పాలంటే తను ఎక్కడ కూడా డబ్బింగ్ యాక్టర్గా కనబడాడు. ఎందుకంటే వారి ఫాదర్ దాదాపుగా సౌత్ ఇండియాలోనే మంచి సినిమాలు అందించినటువంటి ఒక అగ్ర నిర్మాత. మరి అదేవిధంగా కాజల్ ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి సినిమాల్లో మనందరి ప్రేక్షకులను మెప్పించినటువంటి కాజల్. మరి వీరిద్దరికి కూడా బెస్ట్ విషెస్ చెప్తూ, మరి ఎక్కువ ఈ సినిమా గురించి చెప్పకుండా ఒక సినిమా ఎప్పుడైతే బెస్ట్ విషెస్ జీవా అండ్ కాజల్ అండ్ సేమ్ టైం కంగ్రాచులేషన్స్ టు
అడ్వాన్స్ న్యూ ప్రాజెక్ట్ సేమ్ కాంబినేషన్ డీకే గారి దర్శకత్వంలో ఏదైతే జీవా కాజల్ ద్వారా ఈ సినిమా రావడం జరిగిందో, మరి ఐ హార్ట్ న్యూస్ సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద బ్యానర్లో మరి సేమ్ డీకే గారి దర్శకత్వంలో జీవా కాజల్ ద్వారా మరొక సినిమా రాబోతుందని చెప్పడానికి నిజంగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సినిమా ఇది రిలీజ్ కాకముందే డెఫినెట్లీ గోయింగ్ టు బిగ్ హిట్, ఎందుకంటే ఈ సినిమాలో పర్టికులర్గా ఏదైతే మనం ప్రేక్షకులకు యూత్కి కావాల్సినటువంటి మసాలా డైలాగ్స్ అన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకా డైలాగ్స్ కటింగ్ రాలేదు కాబట్టి తమిళంలో రిలీజ్ చేయకుండా ఇక్కడ ఇవ్వలేదనుకుంటా. మరి కావాల్సినన్ని డైలాగ్స్తో ఆడియన్స్కి ఏ విధమైనటువంటి డైలాగ్స్ కామెడీ పంచెస్ ఏ విధంగా కావాలో అవన్నిటితో పాటు మంచి ఆహ్లాదకరమైనటువంటి సీన్స్తో మరి సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈరోజు ఇంత పెద్ద హైప్ ఉంది, ఈరోజు తమిళ లాంగ్వేజ్లో కానీ తెలుగులో కానీ ఇంత హైప్ ఉందంటే మరి సేమ్ ఒక పెద్ద బ్యానర్ ప్రొడ్యూసరు మరి వారి డైరెక్టర్ని అడిగి సేమ్ కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మరి హార్డ్ న్యూస్. కాబట్టి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తూ మరి సినిమా తప్పకుండా విజయాన్ని సాధించి మా యొక్క వెంకటేష్ గారి టేస్ట్కి తగ్గట్టుగా డబ్బులు కూడా ఈ సినిమా వెంకటేష్ గారికి తప్పకుండా వస్తాయని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారిని, శివ గారిని స్టేజ్ పైన ఉండాల్సిందిగా కోరుతూ ఈరోజు సార్ స్టేజ్ పైన ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఆడియో లాంచ్కి టైం వచ్చేసింది. ఎంతవరకు ఈ ప్రేమ ఆడియో లాంచ్ లైవ్ ఆన్ TV9, NTV అండ్ వనితా టీవీ, యూట్యూబ్ లైవ్ చూడొచ్చు TFPC వెబ్సైట్లో. అండ్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై ఆరెంజ్ మీడియా హౌస్. వీ థ్యాంక్ our sponsors Yes Smart, Sai Sandeep Developers and Perfect Pin Code Property Consultants. Well, this is the time. మా మ్యూజిక్ డైరెక్టర్ అందించినటువంటి లియాన్ జేమ్స్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది. ఈనాటి ఆడియోని రిలీజ్ చేయడానికి మా గెస్ట్గా విచ్చేసిన హీరో, అందాల రాక్షస్తో తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యి గిలిగింతలు పెట్టిన హీరో రాహుల్ రవీంద్రన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ our guest of the day, శ్రీ రాహుల్ రవీంద్రన్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు సమయం మా తారాగణం స్టేజ్ పైకి వచ్చే సమయం. లెట్ మీ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా పంచదార బొమ్మ, మా అగ్గిపుల్ల లాంటి ఈ ఆడపిల్ల ఇప్పుడు మెరుపు తీగలాగా సన్నజాజిలాగా మెరిసిపోతూ వచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ కాజల్ గారు ఆన్ టు ది స్టేజ్. And let me welcome our beautiful Sunaina once more onto the stage. And our music director Leon James గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గట్టిగా చప్పట్లతో రంగంపైకి మా జీవ గారిని ఆహ్వానించేద్దాం. హియర్ కమ్స్ అవర్ హీరో జీవ గారు. లేవన్ జేమ్స్ గారిని ఇటువైపు రావాల్సింది. Come this side. వెల్, ఆడియో లాంచ్ రాహుల్ గారు చేస్తారు. బట్ ఈ లోపల మా ఇతర అతిథులందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ KVV సత్యనారాయణ గారు, శోభారాణి గారు, గిరిధర్ గారు, మనోజ్ అండ్ ఆల్ ఆర్ సింగర్స్. ప్లీజ్ కెన్ వీ హ్యావ్ మంత్ర ఆనంద్ గారు ఆన్ టు ద స్టేజ్, మనీషా, రాహుల్, పృథ్వీ, గీతా మాద్రి గారు,
ఎస్ మార్ట్ నీలిమ గారు, పిఆర్ఓ సాయి సతీష్ గారు, సోనీ మ్యూజిక్ ద్వారా వస్తుంది, సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి ఎంతవరకు ఈ ప్రేమ స్వరాలు. ఐ రిక్వెస్ట్ రాహుల్ రవీంద్రన్ గారు బిగ్ సిడీని లాంచ్ చేస్తారు. क्या यार मुझे बात करने देना प्लीज. थैंक यू. राहुल रवींद्र